ఎంతోమంది కరింగలిమాల కొందామని ఆలోచిస్తున్నారు ఇంకా చాలామంది. నాకు తెలిసి మన స్టూడియోకి ఎవరో ఆఫర్ చేశారు. "మేమొస్తాము. మీ టీమ్ అందరికి కరింగలి మాలలు ఇస్తాము. మా ప్రోగ్రామ్ చేయండి" అని ఆఫర్ ఉంది మాకు. హ్మ్. నేను మా యాంకర్‌లకి చెప్పాను, "ఆగండమ్మ, హోల్డ్ చేయండి అది. అసలు ఎప్పటినుంచో రుద్రాక్ష అనేది పవిత్రంగా మెడలో వేసుకొని పవిత్రంగా ఉండి అవును. దానికి ఉన్నటువంటి శక్తి ఋషుల దగ్గర నుంచి అందరికీ తెలుసు. అవును. కొత్తగా నల్ల తుమ్మ తీసుకొచ్చి నలుపు అంటేనే బేసికల్‌గా అలౌ చేయరమ్మా. అది అవును. తుంబా పైగా ఆలోచించండి. కొంచెం హోల్డ్ చేయండి. మనకు వాళ్ళు ఏమిచ్చినా పక్కన పెట్టేసేయండి. బట్ వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాతనే నేను ఇద్దరు ముగ్గురిని అడిగిన తర్వాత మిమ్మల్ని కూడా అడిగానన్నమాట. ఏంటి గురుగారు అంటే, మీరు అప్పుడు తమిళనాడు స్టోరీ చెప్పారు. అక్కడ బాగా పండుతది తుమ్మ అనేసి. ఆహా! అవునా! అంటే మధ్యలో చాలామంది రైట్ వింగ్ వాదులని యూట్యూబ్‌లో చాలామంది ఉంటారు. ఓకే. వారిపైన నాకు పర్సనల్‌గా ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఈ కరింగల పెద్ద బిజినెస్‌గా మార్చడానికి ఫ్యాక్టరీలు పెట్టి తయారు చేస్తూ ఉన్నారన్నమాట. అవును. నాకది చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఒక్కోదాన్ని 1200, 1500, 2000 మంచిది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ, మొక్క యొక్క ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళు దాని రేటు పెంచుకుంటూ పోతూ పవిత్రత షాపులకెళ్తే బట్టల షాపులకి 6,00,000, 10,00,000, 20,00,000 శారీలు ఉంటాయి గురుగారు. అవును. అవును. వాళ్ళని నేను అడిగినప్పుడు వాడు చెప్పేదేంటంటే, "అయ్యా! దీన్ని ఒక వ్యక్తి సాంప్రదాయబద్ధంగా ఉదయాన్నే లేసి, స్నానం చేసి, మడిగట్టుకు వెళ్ళి బంగారముతో తయారు చేసాడు. పట్టు పురుగుల్ని పెంచుతాడు. అతనే రోజు వెళ్ళి ఆ పట్టు ఉడికి ఆయనే నేస్తాడు. కాబట్టి దీనికి పవిత్రత వస్తదని" ఆళ్ళెలా చెప్పారో, నాకు ఈయన చెప్పింది కూడా అలాగే అనిపించింది. హ్మ్. అదైతే అసలు అసత్యమండి. హ్మ్. ఎందుకు అంటే ఒక మాట హ్మ్. ఇప్పుడు అదే మనం ఇంట్లో దర్వాజాకి పెట్టుకునేది ఇంకొన్ని రోజులు ఎక్కువగా ఉంటే దర్వాజా కాస్ట్ పెడితే కొంటాడా? హ్మ్. కదా! కొంటాడా? ఎట్లాగుంటారండి? అంటే టేకుకో లెక్క, నీకు దీనికొక లెక్కన. అది నిన్ను రక్షించేది టేకు, ఇల్లుని రక్షించేది. లోపలుండేది బయటికి కనిపించకుండా కాపాడే అంత ఒక హ్మ్. శక్తి ఉండేది టేకుకి. దాన్ని పక్కకు పెట్టి ఒక్క మాల 3000 అండి. ఏంటండి అది?